సారు మా భూములు విడిపించండి. హైదరాబాద్ లో మంచిర్యాల ఎమ్మెల్యే కబ్జాలు, ప్రజాభవన్ వద్ద బాధితుల ఆందోళన పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి బాధితులు రోడ్డెక్కడం ఇది రెండోసారి. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన భూమి కబ్జా చేశారంటూ బాధితులు మంగళవారం ప్రజాభవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ప్రేమ్ సాగర్ రావు కబందాస్తాల నుండి తమ ఫ్లాట్లను విడిపించాలంటూ ఫ్లెక్సీలు కట్టుకొని కంపుగూడ కాప్రా కృష్ణానగర్ ఫ్లాట్స్ ఓనర్స్ నిరసన తెలిపారు. కాప్రా సర్వే నంబర్ 647/1, 648/654లో భూమిని ప్రేమ్ సాగర్ రావు కబ్జా చేశారని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే ప్రేమ్ సాగర్ రావుపై భూ కబ్జా ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనేక సార్లు భూ కబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. తమ ఫ్లాట్లను తక్కువ ధరకు అమ్మాలని ప్రేమ్ సాగర్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు. సంవత్సరం కూడా కాలేదు, 6 నెలలు నిండి అయిపోయినాయో లేదో ఎమ్మెల్యేల కబ్జాలు, ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, భూములు అమ్మకపోతే చంపుతామని బెదిరింపులు. ఇది ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దుర్మార్గాలు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భాగవతం. ఇది ఏకంగా ప్రజాభవన్ దగ్గరికే వచ్చిందట. ప్రజాభవన్ దగ్గర ఎవడున్నాడని పేర్లు మీరు బాధితులు. ప్రజాభవన్లో ఎవడు లేడు, అది నిర్మానుష్యంగా మారిపోయింది. ఎడారి ప్రాంతాన్ని తలపిస్తున్నది ప్రజాభవన్. ఆడిగిపోతే దిక్కేవాడు, ముఖ్యమంత్రి అనేటోడే ఆడలేడు. కేవలం అక్కడ బిల్డింగులే ఉన్నాయి చూసేదానికి. మీకు న్యాయం అక్కడెక్కడ దొరుకుతుంది? మీరు ఏడికి పోవాలి? సెక్రటరియట్ దగ్గరికి పోవాలి. సెక్రటరియట్ దగ్గరికి పోతే అందరు దొరుకుతారు. కదా అక్కడ దొరికినాన్ని దొరికినట్టు మడతపెట్టి సంపూరి. మీకు అధికారం ఇస్తే 6 నెలల్లో మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తాను అనేది గల్లబట్టి అడుగుర్రు ఒక్కొక్కరిని. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారో కనవాడు తెలియదు. బాధితులు వచ్చింది ఇక్కడికి. సార్ మా భూములు విడిపించండి అంటాను. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇక భాగవతం ఇది. నిన్నొక్కటే అక్కడ మొత్తం దడి కట్టిండ్రు. అక్కడ దడి భూ బాధితులంతా దడి కట్టిండ్రు అక్కడ ప్రజాభవన్ దగ్గర. ఇక ఇప్పుడు మాట్లాడుర్రి. ప్రశ్నించే గొంతుకలు ఏవైతే ఉన్నాయో ప్రశ్నిస్తామని కుక్క బిస్కెట్లకు ఆశపడి ఆ ప్రజాభవన్ గేట్ల దగ్గరనే పడిగాపులు కాస్తున్న ఎవరైతే ఉన్నారో ముసుగు దొంగలు, ఇప్పుడు ముసుగు దొంగలు మాట్లాడాలి. 6 నెలలకే ఇగో ఇది ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలలో అనేక మంది భూములు కబ్జా పెట్టినట. ఇవ్వకపోతే చంపుతామంటాడట, బెదిరింపులకు పాల్పడుతున్నట. ఇది మాట్లాడుర్రి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఏమన్నారు? ఎవడైనా అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదు, తొక్కి పడేస్తా అన్నారు. ఇప్పుడు తొక్కి పడేది ప్రేమ్ సాగర్ రావుని ఇప్పుడు బర్తరఫ్ చేస్తావా? తొక్కి పడేస్తావా? నీ పార్టీ నుండి సస్పెండ్ చేస్తావా? ఇప్పుడు చెప్పాలి. పైగా భూములను కాపాడుతున్నాం అని భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసినాం అని ఒక డ్రామా నిన్న వెలుగు పేపర్లో. నీ ఎమ్మెల్యేల కబ్జాలకు తెగబడతా అంటే ఇక నువ్వు ఫెన్సింగ్లు ఎత్తేంది, ఏం లాభం ఎత్తేంది? ఈ తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు. మీకు ఏమాత్రం నిబద్ధత ఉన్నా ఈ ఎమ్మెల్యేని పిలిచి వానికి చివాట్లు పెడతావా, వానికి బుద్ధి చెప్తావా, లేదా వాని మొత్తం బర్తరాఫ్ చేస్తావా? ఇక నీ చేతిలో ఉన్నది భూభావితుల సమస్య.